కలర్ కరెక్టర్‌ని తీసుకున్నారు. ఎలా యూజ్ చేయాలో తెలీదా? డోంట్ వరీ ఐ విల్ టీచ్ యూ ఇన్ ఎ వెరీ సింపుల్ వే. ఫస్ట్ ఆరెంజ్ కరెక్టర్ ఉంటుంది గదా! దాన్ని మనం డార్క్ సర్కిల్స్ దగ్గర అప్లై చేసుకోవాలి. ఇది మన పిగ్మెంటేషన్‌ని, డార్క్ సర్కిల్స్‌ని రెడ్యూస్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ అన్నిటికంటే కొంచెం మన స్కిన్‌కి సిమిలర్‌గా ఉండే షేడ్ వచ్చేసి దాన్ని మనం కన్సీలర్ షేడ్‌గా యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ వచ్చేసి మనం రెడ్ మార్క్స్‌కి లేదా పింపుల్ మార్క్స్ రెడ్ అయ్యి ఉంటాయి గదా! వాటిపైన అప్లై చేసుకున్నామంటే దాన్ని కరెక్ట్ చేస్తుందనమాట. నెక్స్ట్ ఈ డార్క్ బ్రౌన్ కలర్ షేడ్ అనేది మనకి ఈ ప్యాలెట్‌లో ఉండే ఉంటుంది. దాన్ని మనం కాంటోర్‌గా అప్లై చేసుకున్నామంటే మన ఫేస్‌కి మంచి షార్ప్ లుక్ అనేది ఇస్తుంది. అండ్ ఫేస్‌కి డెఫినిషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పర్పుల్ కలర్ వచ్చేసి మీ ఫేస్ పైన ఎక్కడైనా డల్‌గా అనిపిస్తూ ఉంటే అక్కడ దీన్ని అప్లై చేసుకున్నారంటే కొంచెం బ్రైట్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత యెల్లో కలర్ కూడా అంతే బ్రైట్‌గా చేస్తుంది. లైక్ హైలైటింగ్ షేడ్ లాగా అప్లై చేసుకోవచ్చు దీన్ని. ఆ తర్వాత ఇది అంతా మీరు అప్లై చేసుకున్న తర్వాత ఫౌండేషన్ అప్లై చేసుకుంటారు కదా! దానికంటే ముందు ఇలా లైట్‌గా పౌడర్‌ని డస్ట్ ఆఫ్ చేసుకొని ఫౌండేషన్ అప్లై చేసుకున్నారంటే, ఫౌండేషన్ అన్న కరెక్టర్స్ అనేవి మిక్స్ అవ్వకుండా ఉంటాయి. కేకీ ఫినిష్ రాకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి. బై.